ఎడ్యుకేషనల్ అటైన్మెంట్లో మాత్రం భారతదేశంలో మహిళలు 97% వరకు రీచ్ అయ్యారనమాట. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కేవలం 45% ఉంది. అంటే ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అనేది మళ్ళీ ఎకనమిక్ ఆపర్చునిటీస్లోకి ట్రాన్స్లేట్ అవ్వట్లేదన్నమాట. అదేవిధంగా పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇండియా పొజిషన్ 69వ స్థానంలో ఉందన్నమాట. ఇవన్నీ చూస్తే భారతదేశం ఈ జెండర్ గ్యాప్లో చాలా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా జెండర్ ప్యారిటీ రావాలంటే, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు పురుషులు ఒకే లెవెల్లోకి రావాలంటే 123 సంవత్సరాల దాకా పట్టుద్దంట. అండ్ జెండర్ ప్యారిటీలో, జెండర్ ఈక్వాలిటీలో అంటే జెండర్ గ్యాప్ తక్కువ ఉన్న దేశాల్లో ఎప్పుడూ టాప్ ఉండే దేశం, గత 16 సంవత్సరాలుగా టాప్ దేశం ఐస్లాండ్. ఆ తర్వాత ఫిన్లాండ్, నార్వే, యూకే, న్యూజిలాండ్ ఉన్నాయన్నమాట. ఐస్లాండ్ 16వసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక జెండర్ ప్యారిటీ స్కోర్ భారతదేశంలో కేవలం 64% ఉంది. సౌత్ ఏషియాలో మెరుగ్గా పర్ఫామ్ చేసింది జెండర్ గ్యాప్ రిపోర్ట్లో బంగ్లాదేశ్. అంటే మన పరిస్థితి బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉందన్నమాట. సో కాబట్టి భారతదేశంలో ఇమీడియట్గా మనం చేయాల్సిన పని జెండర్ ప్యారిటీ కోసం ప్రయత్నం చేయటం. ముఖ్యంగా ఎకనమిక్ పార్టిసిపేషన్ కావచ్చు, హెల్త్ అండ్ సర్వైవల్ కావచ్చు, పొలిటికల్ ఎంపవర్మెంట్లో మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి మన మహిళల కోసం.